సంజు శాంసన్ రెచ్చిపోయాడు. ఈ ఐపీఎల్లో తనకి ఇది 2వ సెంచరీ. సో ఫస్ట్ 3 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత తను ఫామ్ అందుకున్నాడు. ఒక్కసారి ఫామ్ అందుకుంటే సంజు శాంసన్ ఎవరు ఆపలేరు. అది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. సో రెచ్చిపోయి ఆడాడు. ఒకవైపు అందరూ ఎర్లీగా కెప్టెన్ రుతురాజ్ నుంచి దూబే కానించి బ్రేవిస్ అందరూ 1 by 1 సర్ఫరాజ్ ఖాన్ ఎర్లీగా చాలా తక్కువ స్కోర్లకు అవుట్ అవుతున్నా తను మాత్రానికి ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు తను గ్రీజ్లో ఉండి సెంచరీ కొట్టి టీంకి 200+ రన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా తను హార్దిక్ పాండ్యా మీద అయితే విరుచుకుపడ్డాడు అనిపించింది. హార్దిక్ పాండ్యా సంజు శాంసన్ దెబ్బకి మళ్ళీ ఇంకోసారి బౌలింగ్ కూడా వేయలేదు మ్యాచ్లో. జస్ట్ 2 hours వేసి తను 38 రన్స్ ఇచ్చాడు. అండ్ అలాగే కెప్టెన్ రుతురాజ్ సో తను కూడా కొంచెం టచ్లోకి వచ్చాడు అనిపించింది. చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచెస్తో చూసుకుంటే. కానీ అనుకోకుండా తను అవుట్ అయిపోయాడు. అండ్ అలాగే ఆయుష్ మాత్రే లేకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్కి ప్రమోషన్ వచ్చింది. తను 1 down వచ్చాడు. ఆడిన కొద్దిసేపు అయినా బాగా ఆడాడు. కానీ 3/4తో మంచి టచ్లో ఉన్నట్టు అనిపించింది. కానీ అవుట్ అయిపోయాడు 8 balls-కి 14 runs కొట్టి. అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన శివం దూబే మాత్రానికి ఆ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతుంది. తన పూర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 0 footwork తనదైతే. వరల్డ్ కప్ లో తను అద్భుతంగా ఆడాడు. ఈ సిఎస్కేకి ఈ సీజన్ లో చాలా ప్లస్ అవుతాడు అనుకుంటే తను చాలా మైనస్ అయ్యాడు. ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. అండ్ అలాగే మళ్ళీ టీంలోకి వచ్చాడు కార్తీక్ శర్మ. స్టార్టింగ్ 3 6లతో విరుచుకుపడ్డాడు. సో డెఫినెట్ గా కంబ్యాక్ కసి మీద ఆడుతున్నాడు అనుకున్నాం. కానీ తర్వాత చాలా స్లో అయ్యాడు. అండ్ అలాగే బ్రేవిస్ అవ్వచ్చు, ఓవర్టన్ వీళ్ళు చాలా క్విక్గా 200+ స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఫినిషింగ్ ఇచ్చారు. లాస్ట్ ఓవర్లో సంజు శాంసన్ 6-4తో లాస్ట్ ఓవర్లో తను అద్భుతంగా సెంచరీ పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చూసుకుంటే ఒక బుమ్రా, గజన్ఫర్ తప్ప అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు 9+ రన్స్ ఇచ్చారు. ఇందాక చెప్పినట్టు హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో 2 hours వేసి 38 రన్స్ ఇచ్చాడు. తను మళ్ళీ ఇంకోసారి బౌలింగ్ కూడా వేయలేదు. ముంబై ఇండియన్స్ భారీ టార్గెట్తో వాళ్ళు బ్యాటింగ్ దిగారు. స్టార్టింగ్లోనే కొత్త ఓపెనర్ డానిష్ కుమార్ని వాళ్ళు వికెట్ కోల్పోయారు. అప్పటి నుంచి నెక్స్ట్ డికాక్ అవ్వచ్చు, ఎమ్మటే మళ్ళీ ఫామ్లోకి వచ్చిన నమర్దారు అంతా ఎర్లీగా డక్అవుట్లు అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి కోలుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ చాలా స్లోగా ఆడారు. వాళ్ళు వికెట్ సేవ్ చేశారు కానీ చాలా స్లోగా ఆడారు. అండ్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అవ్వచ్చు, రుతర్ఫర్డ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు హిట్టింగ్ ట్రై చేసి చాలా ఎర్లీగా అవుట్ అయ్యారు. జస్ట్ 104 runsకే ఆల్ అవుట్ అయ్యారు. 106 runs తేడాతో ఓడిపోయారు. ముంబై ఇండియన్స్కి ఇది అతిపెద్ద లాస్ ఐపీఎల్ హిస్టరీలోనే. అండ్ అలాగే అటు సిఎస్కేకి ఐపీఎల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద విన్ రన్స్ పరంగా. ఇక అటు ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. రోహిత్ శర్మ లేకపోవడం ఆ టీంకి మైనస్. అండ్ అలాగే బౌలర్లు కూడా ఫామ్లో లేరు. అండ్ సిఎస్కే చూసుకుంటే స్టార్టింగ్ 3 matches ఓడిపోయింది. కానీ తర్వాత వాళ్ళు పుంజుకున్నారు. 4 matchల్లో 3 matches గెలిచారు. టేబుల్ లాస్ట్ పొజిషన్ నుంచి ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చారు. చాలా బాగా పుంజుకుంటున్నారు. ఒక రుతురాజ్ అండ్ శివం దూబే కూడా పర్ఫెక్ట్గా ఆడితే ఆ టీంకి తిరిగి ఉండదు. చూద్దాం ముందు ఏమవుతుందో.